42% ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తే బీసీ రిజర్వేషన్స్ కు మద్దతు ఇస్తామని చెప్తున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు బీసీ రిజర్వేషన్ల మీద ఒక రగడ అనేది జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగిపోయింది కాళేశ్వరం పైన కావచ్చు, అటు బీసీ రిజర్వేషన్ మీద కావచ్చు. బీసీ రిజర్వేషన్ల పోరు అటు ఢిల్లీకి వెళ్ళింది, దాని మీద ఏమంటారు? ఇది బీసీ ఢిల్లీ పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేశారు. 7% దాని 10% రిజర్వేషన్ ముస్లింకి ఇస్తాను. అదే అక్కడే మొత్తం గొడవ అవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ పూర్తిగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో కూడా దాన్ని మొత్తం దాని ఒక బిల్లును సపోర్ట్ చేస్తూ బేషరతుగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి మీరు నిన్న 10% ముస్లిం కలుపుతా అంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం జరిగిపోతుంది. గౌడ్స్కు, యాదవ్స్కు, మధురాలకు, మునులు కాబట్టి అనేక కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ 10% దాంట్లో ఎందుకు కలుపుతారు? ఇది రిజర్వేషన్లు మాత్రం మతం ఆధారంగా ఉండకూడదు. 42% రిజర్వేషన్లు, 42% ముస్లిం బీసీలకి పెట్టిన బిల్లునే యథాతథంగా మేము గవర్నర్కి పంపాము. అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో బీజేపీ అదే మాట్లాడింది. ఇప్పుడు మాత్రం మాట మార్చింది ముస్లిం మతం అంటూ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అసెంబ్లీలో పెట్టిందంటూ ముస్లిం రిజర్వేషన్ లేదు. మాకు దాని మీద మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము. మీరు ఇప్పుడు తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్ పెడతా ఉన్నారు. ముస్లింస్కు రిజర్వేషన్ తర్వాత 15(4), 16(4) ఆర్టికల్స్ కింద మన రాజ్యాంగం ప్రకారము అది ఉద్యోగము, అదేవిధంగా విద్య దానికే ఉన్నది. ఉద్యోగాలకు, విద్యకు మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రాజకీయ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని రాజకీయ రిజర్వేషన్ ఇచ్చేసి అసలైన బీసీలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో చేసే దంతరమంతరం జరిగే మాట కేవలం బూటకం మాత్రమే, నాటకం మాత్రమే అనుకుంటున్నారు. అది ఓకే. కాళేశ్వరం పైన బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? భిన్నస్వరాలు ఏం లేదు. కాళేశ్వరం రిపోర్టే బయటికి రాలే కదా. కాళేశ్వరం రిపోర్టులో ఏమున్నాయి, ఏంది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత బహిరంగ కదా అవుతుంది. ఇప్పుడు అన్ని లీక్లు మాత్రమే. అంటే మీ పార్టీ ఎంపీ కాళేశ్వరం విచారణకు హాజరై, అప్పటి ఆర్థిక మంత్రి మీ పార్టీ ప్రస్తుత ఎంపీ కాళేశ్వరం విచారణకు హాజరై అందులో ఏం జరగలేదు, కేబినెట్ ప్రకారమే జరిగిందన్నారు. ఇప్పుడు కమిషన్ ఏమో అసలు కేబినెట్ కు రాలేదని చెప్పేసి కమిషన్ తేల్చింది. దాంట్లో ఏం అంశాలనే మాకు తెలియదు. ఒక్కసారి బహిరంగం అయితేనే నేను దాని మీద స్పందిస్తాను. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో ఫ్లోర్లో పోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లీక్లకు మీరు స్పందించాల్సిన అవసరం లేదు. అంటే నేను అధికారికంగా ముఖ్యమంత్రి చెప్పారు కదా, లీక్ కాదు కదా. ముఖ్యమంత్రి చెప్పారు కేబినెట్కి వెళ్ళలేదు, మేము అసెంబ్లీలో పెడతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీలో పెడితేనే దాని అఫీషియల్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేబినెట్ ముందు నివేదిక పెట్టారు. నివేదిక బహిరంగంగా చేయలే కదా. నివేదిక బహిరంగ పెడితే నివేదిక మా చేతికి. ఈటల వ్యాఖ్యలకు భిన్నంగానే ఉంది నివేదిక. ఇప్పుడు ఈటల వ్యాఖ్యలు ఏం చేశారు? కాంగ్రెస్ ఇప్పుడు కేబినెట్ జరిగింది అని చెప్పేసి ఈటల అన్నారు, అదేమో భిన్నంగానే ఉంది కదా సార్. ఈటల గారు ఏమన్నారు, దాంట్లో ఏం రాశారు, ఏమి బహిరంగం చేశారని మాకు తెలియదు. ఏదైనా మాకు కాళేశ్వరం రిపోర్ట్ బయటకు వస్తేనే బీజేపీ స్పందిస్తుంది. కాళేశ్వరం రిపోర్టు అధికారికంగా బయటకు వస్తేనే బీజేపీ తరఫున మేము స్పందిస్తామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, పెద్దపల్లి నుంచి.